మహేష్ బాబు ఫ్యామిలీతో వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేసి రీసెంట్గా SSMB 29లో సెట్స్లోకి అడుగుపెట్టాడు. ఇలా వచ్చాడో లేదో మళ్ళీ బ్రేక్ తీసుకోబోతున్నారట మహి. ఈసారి అలాంటి గ్యాప్ కాదంటండోయ్. అలాగే చరణ్ కూడా పెద్ద షూటింగ్ ప్రెజెంట్ స్కెడ్యూల్ కంప్లీట్ కావడంతో లాంగ్ బ్రేక్ షురూ చేయబోతున్నారట. ఇంతకీ ఈ స్టార్ హీరోస్ గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నారు చూద్దామా? SSMB 29 స్టార్ట్ చేస్తూ ఉండగా మహేష్ బాబు పాస్పోర్ట్ ను లాక్ చేసేసానని రాజమౌళి సింబాలిక్ గా చెప్పాడు. కానీ సూపర్ స్టార్ మాత్రం స్టిక్ ఆన్ కావట్లేదే. నన్నెవర్రా ఆపేది అంటూ ఏప్రిల్ నెలలో ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేశాడు. ఇటలీలో వెకేషన్ ఎంజాయ్ చేసిన మహేష్ రిటర్న్ అయి సెట్స్లో అడుగుపెట్టాడు. ఇలా వచ్చాడో లేదో మళ్లీ షూటింగ్కు బ్రేక్ ఇవ్వబోతున్నాడట. ఎట్ ప్రెజెంట్ SSMB 29 షూటింగ్ శంకర్పల్లిలో జరుగుతోంది. ప్రత్యేకమైన సెట్స్లో షూట్ చేస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ప్రియాంక చోప్రా మహేష్ పై ఓ సాంగ్ తీస్తున్నాడట. ఈ స్కెడ్యూల్ కంప్లీట్ కాగానే లాంగ్ లీవ్ తీసుకుంటాడట సూపర్ స్టార్. ఈ ఏడాది ఎండలు మండిపోవడంతో టీమే సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలనుకుంటోందట. దీంతో ఫ్యామిలీతో మరో వెకేషన్ ప్లాన్ చేస్తున్నాడట మహి. సుమారు సమ్మర్ అంతా హాలిడేస్ తీసుకుని జూన్ నుండి సెట్స్లోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయి అన్నది ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్. మహేష్ బాబు కన్నా ముందే బ్రేక్ తీసుకున్నాడు రామ్ చరణ్. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తోన్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది లేటెస్ట్ స్కెడ్యూల్ కంప్లీట్ కావడంతో లాంగ్ గ్యాప్ డిసైడ్ చేశాడు. పర్సనల్ కమ్ ప్రొఫెషనల్ వర్క్ కోసం విదేశాలకు వెళ్లబోతున్నాడు. మే 9న లండన్లోని మేడం టుసాడ్లో తన మైనపు విగ్రహావిష్కరణకు హాజరు కానున్న చెర్రీ ఈ ఈవెంట్ కంప్లీట్ అయ్యాక మే 11న రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా లైవ్ కాన్సర్ట్ కు హాజరు కానున్నాడు. ఈ లైవ్ కాన్సర్ట్ లో RRR బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రదర్శించనున్నారు. లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఈవెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ షెడ్యూల్ కు 20 డేస్ లాంగ్ గ్యాప్ ఇవ్వబోతున్నాడట. ఈ లెక్కన ఇద్దరు స్టార్ హీరోలు సమ్మర్ మొత్తం షూటింగ్స్ కు గుడ్ బై చెప్పనున్నారు. కామెడీ హీరో రోల్స్ ఏం చేస్తాం, సీరియస్ కథలు ట్రై చేద్దామని రూట్ మార్చిన అక్షయ్ కుమార్ అంచనాలు తప్పాయి. ఫక్తు యాక్షన్ అండ్ ఎంటర్టైనర్స్ తీసుకొస్తే పేరు తప్ప కాసులు రావట్లేదు. బాక్సాఫీస్ క్యాలిక్యులేషన్స్ మారిపోతున్న ఈ టైంలో ఓల్డ్ ఫార్మాట్లోకి ఎంటర్ అయిపోయాడు. బాలీవుడ్ మినిమం గ్యారంటీ హీరో అక్షయ్ కుమార్ బాక్సాఫీస్ కు డొల్ల చిత్రాలిచ్చి బొక్కబోర్లా పడ్డాడు. ఓ మై గాడ్ 2 తర్వాత ఈ కిలాడి రూట్ మార్చడంతో కలెక్షన్లు కూడా రూట్ మార్చాయి. ఎంతసేపు క్రింజ్ కామెడీ ఏం చేస్తాంలే అని సీరియస్ యాక్షన్ డ్రామా పీరియాడిక్ చిత్రాలకు షిఫ్ట్ అయితే చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. సర్పిరా, స్కైఫోర్స్, కేసరి 2 మంచి అటెంప్ట్ చిత్రాలుగా మారాయి. కానీ గల్లాపెట్టెను నింపలేకపోయాయి. పెట్టిన బడ్జెట్ డబ్బులు రాబట్టుకోవడం కూడా కష్టమవుతోంది. రీసెంట్లీ కేసరి చాప్టర్ 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు అక్షయ్. పీరియాడిక్ అండ్ కోర్ట్ డ్రామాగా వచ్చిన అప్లాస్ తెచ్చుకుంది. కానీ 100 కోట్లు రాబట్టుకోవడానికి నానావస్థలు పడింది. లాస్ట్ 7 ఎక్స్పెరిమెంటల్ మూవీస్ అక్షయ్ మార్కెట్ ను గట్టిగానే దెబ్బతీశాయి. మంచి ఫిల్మ్ చేస్తే చెప్పుకోవడానికే కానీ ప్రొడ్యూసర్లు తనకు మేలు చేయవని త్వరగా నిగ్రహించిన బాలీవుడ్ స్టార్ హీరో మళ్లీ ఓల్డ్ ఫార్మేట్ లోకి వచ్చేస్తున్నాడు. తనకు అచ్చొచ్చిన కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఇండియన్ సినీ చరిత్రలో వన్ అండ్ ఓన్లీ కామెడీ ఫ్రాంచైజీ హౌస్ఫుల్. ఇప్పుడు ఈ వెంచర్ నుండి 5th ఇన్స్టాల్మెంట్ మూవీ రాబోతోంది. హిలేరియస్ గా నవ్వించేందుకు వచ్చేస్తోంది హౌస్ఫుల్ 5. రీసెంట్లీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. 6 ఏళ్ల తర్వాత మెగాఫోన్ పడుతున్నాడు తరుణ్. ఈ టీజర్ లో జస్ట్ కాస్ట్ ని ఇంట్రడ్యూస్ చేసింది యూనిట్. భారీ కాస్టింగ్ ను సిద్ధం చేసింది. హౌస్ఫుల్ సీజన్ 1 నుండి కంటిన్యూ అవుతున్నారు అక్షయ్, రితేష్, చుంకీ పాండే. వీరితో పాటు అభిషేక్ బచ్చన్, జాక్వెలిన్, జాకీ ష్రాఫ్ మరోసారి రిటర్న్ అయ్యారు. ఇందులోకి కొత్తగా సంజయ్ దత్, నానా పటేకర్ ను పట్టుకొచ్చాడు నిర్మాత సాజిద్ నడియాద్వాలా. ఈసారి కామెడీతో పాటు క్రైమ్ యాడ్ చేశారు. జూన్ 6న థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ క్రింజ్ కామెడీతో అక్షయ్ ఈజ్ బ్యాక్ అనిపించుకుంటాడో లేదో వెయిట్ అండ్ వాచ్. నయనతార మరోసారి రెమ్యునరేషన్ పెంచేసిందా? పాన్ ఇండియా ఫిల్మ్స్ కి భారీగా డిమాండ్ చేస్తుందా? బాలీవుడ్ వెళ్ళొచ్చాక మేడం మారిపోయిందా? కన్నడ, తమిళ ఇండస్ట్రీస్ ని ఒకలా, టాలీవుడ్ ని మరోలా ట్రీట్ చేస్తుందా? లేడీ సూపర్ స్టార్ దెబ్బకి ఆ మూవీ టీం బెదిరిపోయిందా? ఏదో ఒక హాట్ టాపిక్ తో రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది నయనతార. ధనుష్తో వివాదం, ఎప్పుడూ లేని విధంగా రూల్స్ బ్రేక్ చేసుకొని మూకుత్తి అమ్మంటూ ఓపెనింగ్ డేకి హాజరు కావడం వంటి విషయాలు లేడీ సూపర్ స్టార్ ని ట్రెండింగ్ లో నిలబెట్టాయి. ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో మరోసారి మేడం పేరు సినీ సర్కిల్స్ లో చక్కలు కొడుతోంది. ఓ టాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం ఆమెను అప్రోచ్ అయితే భారీగా డిమాండ్ చేస్తుందన్న బజ్ గట్టిగానే వినిపిస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో నయనతార ఒకరు. జవాన్ ముందు వరకు ఆమె సుమారు 4 కోట్ల నుండి 6 కోట్లు డిమాండ్ చేసేది. కానీ ఎప్పుడైతే మేడం బాలీవుడ్ వెళ్ళిందో అప్పటి నుండి రెమ్యునరేషన్ చేంజ్ చేసింది. జవాన్ కోసం ఆమెకు 10 కోట్లు ఇచ్చారట. అట్లీ నార్త్లో అంత ఇస్తున్నారు కదా, ఇక్కడెందుకు ఇవ్వరు అనుకున్న నయన్ సౌత్లో కూడా అంతే ఇవ్వాలని డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది. ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు వేరే లెవెల్లో ఛార్జ్ చేస్తోంది బ్యూటీ. టాక్సిక్, మూకుత్తి అమ్మన్ 2 కోసం ఏకంగా 12 కోట్లను తీసుకుంటుందట నయన్.
కన్నడ తమిళ చిత్రాలకు 12 కోట్లను ఛార్జ్ చేస్తున్న నయన్ తెలుగు సినిమా కోసం భారీ రేట్ చెప్పి దర్శకుడిని బెదరకొట్టేసిందట. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీ కోసం నయన్ని అప్రోచ్ అయ్యారట. గతంలో చిరు నయనతార కాంబోలో సైరా నరసింహారెడ్డి గాడ్ ఫాదర్ వచ్చాయి. మరోసారి చిరు ప్రాజెక్ట్ కోసం అడిగితే ఏకంగా 18 కోట్లు డిమాండ్ చేసిందట లేడీ సూపర్ స్టార్. దీంతో కంగు తిన్న టీం మరో ఆప్షన్ కోసం చూస్తున్నట్టు టీఎఫ్ఐలో వార్త చక్కలు కొడుతోంది. అయితే సౌత్లో టాలీవుడ్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కాబట్టి, అందులోనూ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న టైంలో ఆఫర్ వచ్చిన నేపథ్యంలో ఈ మాత్రం అడగటంలో తప్పు లేదనుకుంటుందట భామ. కామెడీ టైమింగ్ తో కితకితలు పుట్టించిన కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం హీరోగా మారక ట్రాక్ తప్పుతోంది. 1-2 హిట్స్ పడ్డాక మరో 4 ఫ్లాపులు పలకరిస్తున్నాయి. అలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పుడల్లా బ్రేక్ కోసం తనని హీరోగా నిలబెట్టిన ఫ్రాంచైజీ మూవీని దింపేస్తున్నాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు. హిలేరియస్ కామెడీతో తక్కువ టైంలోనే తమిళ తంపీలకు దగ్గరయ్యాడు సంతానం. కమెడియన్ గా కెరీర్ పీక్స్ కి వెళ్ళినప్పుడు హీరోగా మారాడు. సునీల్ ఏ సినిమాతో అయితే హీరోగా చేంజ్ అయ్యాడో అదే మూవీతో కోలీవుడ్ లో లీడ్ యాక్టర్ అయ్యాడు సంతానం. మర్యాద రామన్న తమిళ్ వర్షన్ తో భారీ సక్సెస్ కొట్టడంతో హీరోగా ప్రయత్నాలు స్పీడప్ చేశాడు. అలా అతడి కెరియర్ కి టర్నింగ్ ఇచ్చిన మూవీ దిల్లకు దుడ్డు. ఈ హారర్ కామెడీకి మంచి అప్లాజ్ కలెక్షన్స్ రావడంతో ఈ వెంచర్ నుండి వరుస చిత్రాలను తీసుకొచ్చాడు. కెరియర్ కాస్త తడబడుతుంది అనుకున్నప్పుడల్లా దిల్లకు దుడ్డుకు సీక్వెల్స్ తెచ్చి డౌన్ అవుతున్న గ్రాఫ్ మళ్లీ పుష్ చేసుకుంటున్నాడు సంతానం. ఇప్పటి వరకు ఈ ఫ్రాంచైజీ నుండి 3 సినిమాలు వచ్చాయి. దిల్లకు దుడ్డు, దిల్లకు దుడ్డు 2, డీడీ రిటర్న్స్ మంచి వసూళ్లను తెచ్చిపెట్టడంతో పాటు కెరియర్ కి బూస్ట్ అయ్యాయి. రీసెంట్ గా వరుస ఫ్లాప్లతో స్ట్రగుల్ అవుతున్న సంతానం మరోసారి ఈ ఫ్రాంచైజీ మూవీని నమ్ముకున్నాడు. 4th ఇన్స్టాల్మెంట్ ని తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మరింత కొత్తగా వేరే లెవెల్ హారర్ కామెడీని దింపుతున్నాడు. దిల్లకు దుడ్డు ఫ్రాంచైజీలో భాగంగా 4th ఇన్స్టాల్మెంట్ మూవీ డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. రీసెంట్ గా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు కార్తీ, విశాల్, సింబు. సంతానంతో పాటు గౌతమ్ వాసుదేవ్ మీనన్, సెల్వరాఘవన్ కీ రోల్స్ చేస్తున్నారు. ఆర్య బ్యానర్ ది షో పీపుల్, నిహారిక ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మే 16న తమిళంతో పాటు తెలుగు, హిందీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ట్రైలర్ హిలేరియస్ గా అనిపిస్తోంది. మరి ఈ హారర్ కామెడీ తమిళ్లో ఓకే, తెలుగు ఆడియన్స్ ని ఏమాత్రం ఎంటర్టైన్ చేస్తుందో, మళ్ళీ సంతానం హిట్ ట్రాక్ ఎక్కుతారో లేదో చూడాలి. షారుఖ్ సరసన ఆ బ్యూటీ ఫిక్స్ అయిందట. ఆ హీరోయిన్ ని రిపీట్ చేయడం వెనుక రీజన్ ఏంటి? దసరా పారడైజ్ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా ఫ్యామిలీ నుండి మరొకరు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఫిల్మ్ మేకర్ గా కాదు, హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. దాదా స్టార్ ఫేమ్ కవిన్ అప్కమింగ్ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మీకోసం. బాలీవుడ్ బెస్ట్ పేర్ షారూక్ అండ్ దీపిక మరోసారి జోడీ కడుతోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న కింగ్ మూవీ కోసం కల్కి బ్యూటీని సెట్ చేశాడట కింగ్ ఖాన్. ఇప్పటివరకు ఈ ఇద్దరు 5 టైమ్స్ కలిసి నటించారు. ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, పఠాన్, జవాన్ చిత్రాలొచ్చాయి. ఇవన్నీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలుగా నిలవడంతో దీపికను లక్కీ ఛామ్గా భావించి కింగ్లో ఆఫర్ చేశారు. ఈ ప్రాజెక్టుతో తన కూతురు సుహానా ఖాన్ను వెండితెరకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు బాద్షా. ఇందులో క్యామియో రోల్లో కనిపించబోతోందట. దాదా స్టార్ చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న కవిన్ హ్యాట్రిక్ హిట్ కు బ్రేక్ లేసింది బ్లడీ బెగ్గర్. నెల్సన్ దిలీప్ కుమార్ నిర్మాతగా తెరకెక్కించిన తొలి సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో నెక్స్ట్ మూవీపై హోప్స్ పెట్టుకున్నాడు కవిన్. కిస్ అనే రొమాంటిక్ మూవీ చేస్తున్నాడు. యశోదలో సమంత చెల్లెలుగా కనిపించిన ప్రీతి ఆస్రాని ఇందులో హీరోయిన్. రీసెంట్లీ కిస్ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. దసరా పారడైజ్ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా ఇంటి నుండి మరొకరు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన బ్రదర్ శశి ఓదెలా హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. కేజేక్యూ అనే మూవీలో నటిస్తున్నాడు. దీక్షిత్ శెట్టి, శశి, యుక్తి, తరేజా కీ రోల్స్ పోషిస్తున్నారు. రీసెంట్లీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఫక్తు యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.